మోంతా తుఫాను ప్రభావంతో నంద్యాల జిల్లా ప్రాంతంలో భారీ వర్షాలు కురిశాయని, తద్వారా 72,000 హెక్టార్లలో వరి పంట, మొక్కజొన్న 71,000 హెక్టార్లలో పంట నష్టం సంభవించకుండా ఉండేందుకు రైతులు పాటించవలసిన జాగ్రత్తలను నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ జాన్సన్ పలు సూచనలు తెలియజేశారు. రైతు సోదరులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా ప్రస్తుతము కురుస్తున్నటువంటి వర్షాలకు మన నంద్యాలలో సాధారణ వర్షపాతము 600 చిలుకు ఉంది. అయితే ఇప్పటి వరకు పడినటువంటి వర్షము దాదాపుగా 800 వరకు కూడా కన్నా ఎక్కువ పడ్డము గమనించడం జరిగింది. మరి ముఖ్యంగా గత 2 దినాలు అంటే 28 అక్టోబరు, 29 అక్టోబర్ ఈ దినం వరకు కూడా ఈ 2 దినాల్లోనే దాదాపుగా 90 మిల్లీమీటర్ల వర్షపాతము మన జిల్లాలో నంద్యాల జిల్లా పడడం ద్వారా కొన్ని పంటలకి లో ఎక్కువగా నీళ్లు నిలబడము, తద్వారా పంట నష్టం జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిని అనుగుణంగా ఈ యొక్క 27, 28, 29 ఈ యొక్క 3 దినాలు దాదాపుగా మన రాయలసీమలో నంద్యాలతో పాటు కర్నూలు, అనంతపురము, శ్రీ సత్యసాయి 4 జిల్లాలకు కూడా డయాగ్నోస్ టీమ్గా శాస్త్రవేత్తలను పంపడం జరిగింది. దాదాపుగా 50 మంది శాస్త్రవేత్తలు 20 టీములుగా వేసి పంపడం జరిగింది. సో దీంట్లో ముఖ్యంగా అనంతపురము, శ్రీ సత్యసాయిలో అంత వర్షపాతం ఎక్కువగా లేదు, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. కర్నూలు జిల్లాలో కూడా అంతగా వర్షపాతం యొక్క ఇబ్బంది లేదు, పంట నష్టం ఏమి లేదు. కాదంటే నంద్యాలకు వచ్చినట్లయితే మనకు ప్రిలిమినరీ రిపోర్ట్ ప్రకారం 7,979 హెక్టార్లలో ముఖ్యంగా ఈ యొక్క వరి, తర్వాత మొక్కజొన్న, దాంతోపాటు కొన్ని చోట్ల ఈ యొక్క బ్లాక్ గ్రామ్, మినుము పంటలు నీటికి ముంపుకు గురైనట్లుగా మనకు ప్రాథమిక అంచనాల్లో చెప్పడం జరిగింది డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ నుంచి. సో ముఖ్యంగా ఈ యొక్క ప్రధానమైన పంట దాదాపుగా నంద్యాలలో వరిలో 71,000 హెక్టార్ ఉంది. అట్లాగే ఈ రెండో పంట అయినటువంటి మెయిజ్, మొక్కజొన్న కూడా మనకు 72,000 హెక్టార్లో మన నంద్యాలలో అత్యధికంగా పండించడం జరిగింది. సో ఇవన్నీ కూడా కొన్ని వరి విషయం చూసినట్లయితే పిలకల దశ నుంచి విత్తనాలు ఏర్పడి హార్వెస్ట్ దగ్గరికి ఉంది. అట్లాగే మొక్కజొన్న కండలు ఏర్పడి కండలు ఇంకా కోసుకొని పంటను తీసుకునే దశకు ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలను దృష్టిలో ఉంచుకొని ఎక్కడైతే స్టాండింగ్ క్రాప్ ఉంటుందో అక్కడే ఈ యొక్క వర్షాలు ఆగేంత వరకు ఆ పంటను కోయకుండా నిలబెట్టుకోవాలి. రెండవది, మనము మొక్కజొన్న విషయానికి వచ్చినట్లయితే కన్నా వర్షం ఆగిపోయిన వెంటనే కండెలు కోసి దూరంగా వేసి కొంచెం ఆరబెట్టుకుని డ్రై అయిన తర్వాత విత్తనాలు వల్పించుకోవడం మంచిది. అలాగే ఎక్కడైతే ఒకవేళ సడన్గా అనుకోకుండా వర్షం పడింది అంటే మాత్రం వీటన్నిటినీ కండల మీద కొంచెము వర్షానికి తడవకుండా తార్పలేని ఏదైనా కప్పి పెట్టి వర్షం ఆగిన తర్వాత వెంటనే ఓపెన్ చేసి దూరం పెట్టినప్పుడు గాలి ప్రసరణ బాగా జరిగి ఎండ తగిలి తద్వారా బూజు పట్టకుండా ఉంటాయి. మనకు మళ్ళీ దాని మిషన్లో వేసి విత్తనాలు బయట తీసుకోనికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎక్కడైతే మీకు తేమ నుండి తడిచి ఆ విత్తనాలు ఉండి మొలకలు వస్తున్నాయని గమనించి ఉంటే, ఎక్కువ శాతం బాగా నాని ఉంటే దాంట్లో మీరు 5% ఉప్పు ద్రావణాన్ని కలిపి వాటి మీద విత్తనాల మీద కండల మీద పిచికారీ చేసినప్పుడు మొలకెత్తకుండా ఉంటుంది. అలాగే వరిలో కూడా మనం గాను చూసినట్లయితే వరి మా పిలక దశ నుంచి విత్తనాలు ఏర్పడి గింజ గట్టిపడే దశలో ఉంది. కాబట్టి దీనికి అనుగుణంగా ఎక్కడైతే ముంపు గురి ఉంటుందో నీళ్లు బయటికి తీసే మార్గాన్ని చూడండి. నీళ్లు బయటికి వెళ్ళిన వెంటనే మీరు మందును పిచికారీ చేయాలి. కారణం ఏమంటే వాతావరణం కొంచెం తడిగా ఉంటుంది కాబట్టి బ్యాక్టీరియల్ లీఫ్ స్పాట్ అనేది, బ్యాక్టీరియల్ లీఫ్ బ్లైట్ అనేది రానికి అవకాశం ఉంది, అగ్గి తెగులు రానికి అవకాశం ఉంది, కాండం షీత్ బ్లైట్ అనేది కూడా రానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకుని రైతు సోదరులు ఇమ్మీడియట్గా మీరు ఈ ప్రాపికొనజోల్ కానీ ఎక్సాకొనజోల్ అనే మందును మనం పిచికారీ చేసుకోవాలి. అట్లాగే బ్యాక్టీరియల్ లీఫ్ బ్లైట్ అనేది కానీ ఉంది అంటే 1 గ్రాము స్టెప్టోమైసిన్ ప్లస్ కాపర్ ఆక్సీ క్లోరైడ్
3 గ్రాములు లేదా కాపర్ హైడ్రాక్స్ 2 గ్రాములు ఒక లీటర్ నీటి కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే దాన్ని నివారణ చేసుకోనికి అవకాశం ఉంటుంది. లేదు ఎక్కడైతే విత్తనాలు బాగా తడిచి మొలకెత్తుతున్నాయంటే అక్కడ కూడా 5% ద్రావణాన్ని మనం ఇందాక చెప్పినట్లుగా పిచికారీ చేస్తే ఆ మొలకెత్తకుండా మనం నివారణ చేసుకోనికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు వీటన్నిటిని కూడా గమనించి తగు చర్యలు చేపట్టినప్పుడు మన పంట యొక్క నష్టాన్ని తగ్గించుకోనికి అవకాశం ఉంటుంది. నాణ్యవంతమైనటువంటి పంట దిగుబడిని మనం మెయింటైన్ చేసుకోవచ్చు. తర్వాత మనం మార్కెటింగ్ చేసుకోనికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని తగు చర్యలు చేపట్టినప్పుడు మీకు నాణ్యమైన పంటతో పాటు మార్కెటింగ్ కూడా అధిక ధరకు వెళ్ళనికి మీకు డబ్బులు రానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తడిని ఎండబెట్టి విత్తనాలు వీటన్నిటిని ఎండబెట్టి అమ్ముకోవడం ఎంతైనా మేలు. వర్షపాతము ఇప్పటితోటి ఆగిపోయింది. మనకు ఎందుకంటే ఈ ముంతా తుఫాను వలన దాదాపుగా మనకు 27 సాయంత్రం నుంచి వర్షం పడింది. సో ఇప్పుడు 28వ తారీఖున మనకు తక్కువగా అంటే 7 మిల్లీమీటర్లే పడింది. ఈ 29వ తారీఖు ఈరోజు ఇప్పటి 5 గంటల వరకు గాను చూసినట్లయితే దాదాపుగా 90 మిల్లీమీటర్ల వర్షం పడింది. అత్యధికంగా 269 మిల్లీమీటర్లు శ్రీశైలంలో పడడం జరిగింది. సో మన నంద్యాల జిల్లాలో ఉన్న 30 మండలాలను తీసుకున్నప్పుడు యావరేజ్ మీద 90 మిల్లీమీటర్ల వర్షం పడింది. కాబట్టి అక్కడక్కడ నీళ్లు బాగా నిలబడి ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క తుఫాన్ వల్ల మనకు జిల్లా మొత్తం అన్ని మండలాల్లో వర్షం పడింది. కాబట్టి ఇక ఈరోజు రేపు తెరపిచ్చేస్తుంది. ఇక మనకి ఇంకా వర్షం పడే అంత నష్టాన్ని కలిగించే అవకాశం లేదు. కాబట్టి ఈ 2 దినాలు ఆగిన తర్వాత భూమి ఆరిన వెంటనే రైతు సోదరులు వాళ్ళకు కావాల్సినటువంటి సేద్యపు పనులన్నీ కూడా చేసుకోవచ్చు. బెంగాల్ గ్రామ్ కూడా విత్తుకోనికి అవకాశం ఉంటుంది.